అందరికీ నమస్కారం అండి. వృషభ రాశి వారు ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే మీ జీవితంలో త్వరలో జరగబోయే ముఖ్యమైన మార్పులు, మీ భవిష్యత్తును పూర్తిగా ప్రభావితం చేసే గ్రహస్థితులు, అలాగే డి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు జరిగే మార్పులు, ఇంకా మీపై ఉండే నరఘోష ప్రభావం మరియు దానికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు, ఇవన్నీ నేను ఈ వీడియోలో చాలా స్పష్టంగా లోతుగా చెప్పబోతున్నాను. కాబట్టి ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇంకా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వృషభ రాశి వారి జాతకాన్ని లోతుగా పరిశీలిస్తే ఈ కాలం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్లా ఉండబోతుంది. మీ రాశి అధిపతి అయిన శుక్రుడు బలంగా ఉండటం వల్ల మీలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా ఇతరులు మిమ్మల్ని గమనించే పరిస్థితి వస్తుంది. ఇప్పటి వరకు మీ కష్టానికి సరైన గుర్తింపు రాకపోయినా ఈ సమయంలో మీరు చేసిన ప్రతి ప్రయత్నానికి ఫలితం కనిపించడం ప్రారంభం అవుతుంది. శనిగ్రహం మీకు కొంత పరీక్ష పెట్టినా అవి మీకు వెనక్కి లాగటానికి కాదు, మరింత బలంగా నిలబడేలా చేయటానికి మాత్రమే. మీ ఉద్యోగం లేదా వ్యాపారం విషయానికి వస్తే మీరు చేస్తున్న పనిలో మీరు గుర్తింపు పొందుతారు. మీ కష్టానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది. కొంతకాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ లేదా మంచి అవకాశాలు ఈ సమయంలో మీ వైపు రావచ్చు. అయితే మీ సహచరులతో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు మాట్లాడే ఒక్క మాట కూడా మీ ఇమేజ్ను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వారికి ఈ సమయం మంచి లాభాలను ఇచ్చే అవకాశం ఉంది. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం. ప్రేమ మరియు కుటుంబం జీవితంలో కూడా కొన్ని మార్పులు కనిపిస్తాయి. మీరు మీ భావాలను స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నిస్తారు, కానీ కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు కాస్త గట్టిగా అనిపించవచ్చు. అందుకే ప్రేమలో లేదా దాంపత్య జీవితంలో సహనం చాలా అవసరం. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపటం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను పొందగలుగుతారు. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈ సమయంలో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆరోగ్యం పరంగా చూసుకుంటే పెద్దగా సమస్యలు లేకపోయినా అలసట, ఒత్తిడి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా నిద్రపోవడం లేదా జాగ్రత్తలు తీసుకోవడం, మీ శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. తక్కువగా నీళ్లు తాగటం లేదా మితంగా ఆహారం తీసుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు రావచ్చు. కాబట్టి జీవన శైలిలో కొంచెం మార్పులు చేసుకోవాలి. మీ ఆలోచనలు ఈ సమయంలో చాలా లోతుగా మారుతాయి. మీరు జీవితాన్ని కొత్త కోణంలో చూసే ప్రయత్నం చేస్తారు. ఇది మీకు భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకునేలా సహాయపడుతుంది. ఆధ్యాత్మికత వైపు మీకు ఆకర్షణ పెరుగుతుంది. దేవాలయ దర్శనం లేదా ధ్యానం చేయటం వల్ల మీకు మంచి శాంతి లభిస్తుంది. ముఖ్యంగా శుక్రవారం రోజున మీరు చేసిన పూజలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ కాలం మార్పుల కాలంగా ఉంటుంది. కొంత జాగ్రత్త, కొంత ధైర్యంగా ముందుకు వెళ్తే మీరు కోరుకున్న విజయాలను సాధించగలుగుతారు. మీ సహనం మీకు పెద్ద బలం. అదే మీకు మీ జీవితంలో పైకి తీసుకువెళ్తుంది. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీ మనసును స్థిరంగా ఉంచి ముందుకు సాగితే మీరు అనుకున్న దానికంటే మంచి ఫలితాలు పొందుతారు. ఇప్పుడు మీ జీవితంలోకి డి అక్షరం గల వ్యక్తి ప్రవేశిస్తే ఆ పరిణామం సాధారణంగా తీసుకురావాల్సిన విషయం కాదు. అది మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారే అవకాశం ఉంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చినప్పుడు మొదట మీరు కొంచెం సందేహంతో, కొంచెం ఆలోచనతో ముందుకు వెళ్తారు. ఎందుకంటే మీరు సహజంగా ఎవరికైనా వెంటనే దగ్గరవ్వని స్వభావం కలిగిన వారు. కానీ ఆ వ్యక్తి మీలోని ఆ గోడను క్రమంగా తొలగించే శక్తి కలిగి ఉంటాడు లేదా ఉంటుంది. ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకునే నిర్ణయాల్లో ఒక మార్పు కనిపిస్తుంది. మీరు ఒంటరిగా ఆలోచించే విధానం నుంచి ఇద్దరు కలిసి ఆలోచించే స్థితికి వస్తారు. ఇది మొదట మీకు కొత్తగా అనిపించినా తర్వాత అది మీకు బలంగా మారుతుంది. ముఖ్యంగా ఈ వ్యక్తి మీకు ఆర్థిక విషయాల్లో లేదా కెరీర్ విషయాల్లో మంచి సూచనలు ఇవ్వగలరు. మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ వ్యక్తి మాటలు కొన్నిసార్లు కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ వాటి వెనక మీ మంచిదే ఉంటుంది. ప్రేమ పరంగా చూస్తే ఈ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మీ భావోద్వేగాలు మరింత గాఢంగా మారుతాయి. మీరు మీ భావాలను బయట పెట్టడానికి కొంచెం సమయం తీసుకున్నా ఒకసారి మీరు ఆ వ్యక్తిని నమ్మితే పూర్తిగా అంకిత భావంతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే చిన్న చిన్న అపార్థాలు రావచ్చు, ముఖ్యంగా మాటల వల్ల. అందుకే ఓపికతో మాట్లాడటం చాలా అవసరం. మీరిద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే ఈ బంధం చాలా బలంగా మారుతుంది. కుటుంబ విషయాల్లో కూడా ఈ వ్యక్తి ప్రభావం ఉంటుంది. మొదట
కుటుంబ సభ్యులు కొంచెం సందేహంతో చూడవచ్చు. కానీ కాలక్రమేణా ఈ వ్యక్తి మంచి స్వభావం వల్ల అందరి మనసును గెలుచుకునే అవకాశం ఉంటుంది. మీరు కుటుంబం మరియు ఈ వ్యక్తి మధ్య సమతుల్యతను కాపాడుకోగలిగితే మీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఆధ్యాత్మికంగా కూడా ఈ వ్యక్తి మీపై ప్రభావం చూపించవచ్చు. మీరు ఇప్పటి వరకు అనుభవించని కొత్త ఆలోచనలు, కొత్త దారులు మీకు కనిపిస్తాయి. ఈ వ్యక్తి వల్ల మీరు మీలోని బలాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ వ్యక్తి మీకు పరీక్షలా కూడా అనిపించవచ్చు. కానీ అదే పరీక్ష మీకు మరింత బలంగా తయారు చేస్తుంది. మొత్తానికి డి అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి వస్తే అది కేవలం ఒక సంబంధం కాదు. అది మీ జీవితాన్ని మార్చే ఒక అనుభవంగా మారుతుంది. మీరు ఓపికతో అర్థం చేసుకునే మనసుతో ఈ బంధాన్ని ముందుకు వెళ్ళగలిగితే అది మీకు సంతోషం, స్థిరతత్వం మరియు విజయాన్ని తీసుకురాగలదు. మొత్తానికి వృషభ రాశి వారికి ఈ కాలం ఒక పరీక్షల సమయం అయినప్పటికీ అదే సమయంలో జీవితాన్ని మలిచే అవకాశాలను కూడా తీసుకువస్తుంది. మీ జీవితంలోకి వచ్చే వ్యక్తులు, ముఖ్యంగా డి అక్షరం గల వ్యక్తి మీకు కొత్త అనుభవాలు, కొత్త భావాలు నేర్పిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు ఎదుర్కొనే సంఘటనలు మీకు భారంగా అనిపించినా అవే మీకు లోపల నుంచి బలంగా తయారు చేస్తాయి. మీరు మీ సహజమైన ఓపికను కోల్పోకుండా నమ్మకాన్ని నిలబెట్టుకుంటే మీరు ఎలాంటి పరిస్థితినైనా జయించగలుగుతారు. వృషభ రాశి వారు మీకు రావాల్సిన మంచి ఫలితాలు ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తాయి అనే విశ్వాసం కలిగి ఉండాలి. ఇప్పుడు నరఘోష ప్రభావం గురించి మాట్లాడుకుంటే ఈ ప్రభావం వల్ల కొన్నిసార్లు మీకు అనవసరమైన భయాలు, ఆందోళనలు, పనుల్లో ఆలస్యం, చిన్న చిన్న అడ్డంకులు కనిపించవచ్చు. మీరు చేస్తున్న పనులు చివరి దిశలో ఆగిపోవడం లేదా ఎవరో ఒకరి కారణంగా మీ ప్రగతికి ఆటంకం కలగటం వంటి పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా ఇతరుల కళ్ళల్లో పడటం, ఈర్ష్య, దృష్టి దోషం వంటి ప్రభావాలు కూడా మీపై ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాలను ఎక్కువగా బయటకు చెప్పకుండా నిశ్శబ్దంగా ముందుకు సాగటం మంచిది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కొన్ని సరళమైన పరిహారాలు పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ప్రతి శుక్రవారం మీరు లక్ష్మీదేవి ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించడం మీకు శుభ ఫలితాలు ఇస్తుంది. అలాగే శనివారం రోజుల్లో నల్ల నువ్వులతో దీపం వెలిగించడం లేదా శనిదేవుణ్ణి ప్రార్థించడం వల్ల అడ్డంకులు తగ్గుతాయి. మీరు ఇంటి ముందు ఉప్పు నీటితో శుభ్రం చేసుకోవడం లేదా కర్పూరం వెలిగించడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి స్నానం చేయటం కూడా మీపై ఉన్న దృష్టి దోషాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడు ధ్యానం చేయటం, ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం వల్ల మీ మనసుకు ప్రశాంతత వస్తుంది. వృషభ రాశి వారు మీకు సాధ్యమైతే గోమాతకు ఆహారం ఇవ్వడం లేదా పేదవారికి అన్నదానం చేయటం ద్వారా మంచి పుణ్యం మీరు సంపాదించవచ్చు. ఇవన్నీ మీ జీవితంలో ఉన్న అడ్డంకులను క్రమంగా తొలగించి మీకు సానుకూల శక్తిని పెంచుతాయి. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. గ్రహాల ప్రభావం ఎంత ఉన్నా మీ మనసు బలంగా ఉంటే మీరు ఎలాంటి దుష్ప్రభావాలైనా అధిగమించగలుగుతారు. కాబట్టి భయపడకుండా విశ్వాసంతో సానుకూలంగా ముందుకు సాగండి. మీ సమయం మారుతుంది. అదృష్టం మీ వైపు తిరుగుతుంది. మీరు కోరుకున్న సంతోషం మరియు విజయాన్ని తప్పకుండా పొందుతారు. వృషభ రాశి వారు చివరిగా ఒక చిన్న మాట. మీరు ఈ వీడియోని ఇంతవరకు పూర్తిగా చూసి ఉంటే మీకు ఇందులో చెప్పిన ప్రతి విషయం మీ జీవితానికి ఎంత ముఖ్యమో అర్థమై ఉంటుంది. కాబట్టి ఈ సమాచారం మీకే కాదు, మీలాంటి వారికి కూడా ఉపయోగపడేలా వీడియోని తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి. ఇంకా ఇలాంటి జ్యోతిష్య వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.